నీ లక్ష్యం ఒక పెద్ద గోధుమల పొలంలో నడుస్తూ అందులో ఉన్న అత్యంత పెద్ద గోధుమ కంకిని ఎంచుకోవాలి. కానీ 2 నియమాలున్నాయి. నువ్వు ముందుకు మాత్రమే నడవాలి, అలాగే ఒక్కసారి మాత్రమే ఎంపిక చేసుకోవాలి. మొదటి పరిస్థితిలో నడక మొదలుపెట్టిన వెంటనే ఒక పెద్ద కంకి కనిపిస్తుంది. అది చాలా పెద్దదిగా అనిపించి వెంటనే దాన్నే తీసుకుంటావు. కానీ ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా పెద్దవి కనిపిస్తాయి. అప్పుడు నువ్వు చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నానని అర్థమవుతుంది. రెండో పరిస్థితిలో చాలా మంచి కంకులు కనిపించినా ఇంకా పెద్దది ముందుంటుంది అని అనుకుంటూ వాటిని వదిలేస్తావు. కానీ పొలం చివరికి చేరేసరికి మంచి కంకులన్నీ అయిపోతాయి. చివరికి చిన్నదాన్నే తీసుకోవాల్సి వస్తుంది. మూడో పరిస్థితిలో మొదట్లో కొంత దూరం నడుస్తూ కంకులను గమనిస్తావు. నిజంగా మంచి కంకి ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటావు. ఆ తర్వాత పొలం పూర్తయ్యేలోపు నీకు తెలిసిన అనుభవంతో ఒక మంచి కంకిని ఎంచుకుంటావు. అవును, తర్వాత ఇంకొన్ని పెద్దవి కనిపించవచ్చు, కానీ నీది కూడా చాలానే మంచి ఎంపికే. ఎందుకంటే జీవితంలో లక్ష్యం పర్ఫెక్ట్ ఎంపిక దొరకడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడి ఉండడం.